start the session. So today's topic is about how to manage batch-wise inventory in Tally Prime. So my name is Mohammad Ghaus Mohyuddin. I am senior Tally trainer at Asset Integrated Info Systems. This session is organized by AssetTally.com. We are number one 5-star Tally partner all over Telangana, Andhra Pradesh, and Tamil Nadu since 1997, and we offer you a one-stop solution for all your Tally needs such as Tally Silver, Tally Gold, Tally Prime Server, as well as TSS, as well as the TDL services, customization, etc. You can reach us on assettally.com. If you have any queries, you can register there. And today's topic is about how to manage batch-wise inventory in Tally Prime. So Tally Prime lo batch-wise inventory etla manage chestam adi ee roju chuzdam. So first of all, what is the need of batch-wise inventory management? So manam Tally lo batch-wise inventory enduku vaadtam? First of all, this is the question. So to handle perishable items such as ఏదైనా ఐటమ్ అది పెరిషబుల్ ఉంటే, ఒకవేళ దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్, మిల్క్ ప్రోడక్ట్స్, యాజ్ వెల్ యాజ్ మెడికల్ ప్రోడక్ట్స్, మెడిసిన్స్, pharmaceutical products, these are called as perishable items. Perishable items is nothing but ఏదైనా ఐటమ్స్ దానికి ఒక ఎక్స్పైరీ ఉంది, అది ఒక సమయంలో ఎక్స్పైరీ అయిపోతుంది, దానికోసం మనం బ్యాచ్ వైజ్ ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తాం టాలీలో. సో దట్ అది ఎక్స్పైర్ అయ్యే ముందు మనం దానికి సేల్ చేయాలి, లేకపోతే మనం పర్చేస్ చేస్తున్నప్పుడు కూడా అది మనకి చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు మనం చూడాలి దానికి ఎక్స్పైరీ ఉందా లేదా. ఎక్స్పైరీ ఉంటేనే తీసుకోవాలి మనం. ఇంకా ఎక్స్పైరీ ఉంటేనే, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి ఎక్స్పైరీ డేట్ టైం ఉంటుంది, దాంట్లో లోపటే మనం తీసుకొని దానికి పడవచ్చు. ఒకవేళ అది ఎక్స్పైరీ అయిపోయిందంటే అది మనం తీసుకోవచ్చు. ఒకవేళ మీరు పర్చేజ్ చేసినా కూడా మీ సప్లయర్కి రిటర్న్ చేయొచ్చు. ఇంకా మీరు సేల్ చేసినప్పుడు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో టు హ్యాండిల్ పెరిషబుల్ ఐటమ్స్ ఆర్ ఐటమ్స్ విత్ ఎక్స్పైరీ డేట్స్. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ ఫర్ మెయింటైనింగ్ బ్యాచ్ వైజ్ ఇన్వెంటరీ. సెకండ్లీ, టు ఐడెంటిఫై స్టాక్ బేస్డ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్స్. ఒకవేళ మీ దగ్గర చాలా స్టాక్స్ ఉన్నాయి, సో అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసినారు, ఇంకా దానికి ఎక్స్పైరీ డేట్ ఏంది, అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, దానికి చూడడానికి మనం స్పెసిఫికలీగా బ్యాచ్ వైజ్ ఇన్వెంటరీ డీటెయిల్స్ చూస్తాం. ఇంకా టాలీలో మనకి ఆప్షన్ ఉంది బ్యాచ్ వైజ్ మెయింటైన్ చేయడానికి. ఇంకా ఎక్స్పైరీ డేట్, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు టాలీలో. దిస్ ఈస్ నథింగ్ బట్ వెరీ గుడ్ ఫీచర్ ఇన్ టాలీ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు మెయింటైన్ హూ ఆర్ హ్యావింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఫర్ దెమ్ ఇట్స్ వెరీ మచ్ బెటర్ టు యూస్ దిస్ ఫీచర్. So one more thing is there, to identify stocks with different purchase and selling price. ఒకవేళ మీ దగ్గర స్టాక్స్ ఉంది, అది మీరు 3 months, 6 months, 1 year ముందు పర్చేజ్ చేసినారు. సో దానికి మీరు పర్చేజ్ చేసినప్పుడు అది ప్రైస్ వేరే ఉంది, కానీ మీరు సెల్ చేసినప్పుడు అది ప్రైస్ వేరే ఉంటుంది. సో దానికి కంపేర్ చేయడానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్చేజ్ అండ్ స్టాక్ ఐటమ్ ప్రైస్, దట్ ఈస్ ఆల్సో వీ కెన్ చెక్ ఇన్ బ్యాచ్ వైజ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సో what is the need of batch wise inventory management? Results in quality inventory management. ఒకవేళ మీరు ఇది మెయింటైన్ చేస్తే మీ దగ్గర క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటుంది, ఇంకా ఏదైనా ప్రొడక్ట్ ఉంది మీ దగ్గర, అది దానికి ఎక్స్పైరీ ఉంటుంది, ఇంకా అది ఎక్స్పైర్ కాదు ప్రొడక్ట్. ఒకవేళ అది ఎక్స్పైర్ అయిందంటే మీరు అప్పుడే మీ సప్లయర్కి రిటర్న్ చేసి వేరే కొత్త ప్రొడక్ట్ తీసుకోవచ్చు అప్పుడే. సో రిజల్ట్స్ ఇన్ ఈ క్వాలిటీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆన్ ఎంటైర్ స్టాక్ ఐటమ్స్. సో మొత్తం మీరు స్టాక్ ఐటమ్ బ్యాచ్ వైజ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఏ స్టాక్ ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది అది తీయచ్చు, ఏ స్టాక్ ఇంకా చాలా ఉంది టైం దానికి, అది సెల్ చేయొచ్చు. సో ఎన్షోర్స్ అక్యురేట్ వాల్యుయేషన్ అండ్ క్వాంటిటీ ట్రాకింగ్ ఫర్ ఈచ్ బ్యాచ్. ఒక్క బ్యాచ్లో ఎంత ప్రోడక్ట్ ఉంది, ఎంత ఐటమ్స్ ఉంది, సెకండ్ బ్యాచ్లో ఎంత ప్రోడక్ట్స్ ఉంది, ఎంత రిమైనింగ్ ఉంది స్టాక్, ఎంత మీరు సేల్ చేసినారు, అది మొత్తం మనం టాలీలో కనుక్కోవచ్చు. సో బ్యాచ్ వైజ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ఇండస్ట్రీస్ లైక్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఫార్మాసిటికల్స్. ఒకవేళ మెడిసిన్ ఉంది, మీరు చూడొచ్చు మెడిసిన్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఒకవేళ యూ హ్యావ్ ఏ స్ట్రిప్, యూ కెన్ సీ ఇన్ ద బ్యాక్. సో బ్యాక్ సైడ్లో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అది ప్రైస్ ఉంటుంది ప్రోడక్ట్ది. సో అప్పుడు మీరు చూడొచ్చు. ఫుడ్స్ అండ్ బేవరేజెస్కి ఒకవేళ మీరు ఏమైనా చిప్స్ ప్యాకెట్ తీసుకున్నారు, బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నారు, సో దాని వెనకాల మీరు చూస్తారు ఫస్ట్ తీసుకోగానే వెదర్ ఇట్ ఈస్ ఏ ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్, అది ఇంకా ఎంత టైం ఉంది ఎక్స్పైరీకి, అది చూస్తాం మనం ఫస్టే. సో దిస్ ఇస్ నథింగ్ బట్ బ్యాచ్ వైజ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సో దీనివల్లనే మనం చూసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్స్, సమ్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆల్సో హ్యావ్ దిస్, దే నీడ్ టు మెయింటైన్ దిస్ బ్యాచ్ వైజ్ ఇన్వెంటరీ
వేర్ బ్యాచ్ రీకాల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ క్వాలిటీ ఇష్యూస్ అండ్ కంప్లయన్స్. ఒకవేళ కొన్ని ఎలక్ట్రిసిటీ ప్రొడక్ట్స్ ఉంటుంది, ఒకవేళ టీవీ ఉంది మీ దగ్గర, సో టీవీకి వాళ్ళు వారంటీ ఇస్తారు, 5 years వారంటీ. ఒకవేళ అది వారంటీ అయిపోయింది చూడండి, అప్పుడు ఏం చేస్తారు మీరు, దానికి రీసేల్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంపెనీలో కూడా వాళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి అట్లా సేమ్. సో ఒకవేళ దానికి వ్యాలిడిటీ అయిపోయింది అనుకో, ఒకవేళ ఏసీ ఉంది, ఏసీ మీద మీరు చూడొచ్చు 5 years వారంటీ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ. సో ఒకవేళ కంపెనీలో చాలా ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, 5 years అయిపోయింది దానికి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దానికి దానికి రిటర్న్ చేస్తారు పర్చేసర్కి, వాళ్ళ సప్లయర్కి, మళ్ళీ వేరే ప్రోడక్ట్ తీసుకుంటారు వాళ్ళు. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు. సో వన్ మోర్ థింగ్, హెల్ప్స్ ఇన్ ఫీఫో. ఫీఫో ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు ఫస్ట్ బయట వెళ్తారు. ఇట్స్ నథింగ్ బట్ ఫీఫో. ఇట్ విల్ బి యూజ్డ్ ఇన్ మోస్ట్లీ మ్యాథమెటిక్స్ విల్ బి యూజింగ్ ఫర్ ఫీఫో, but it is applicable in Tally also. Helps in first out based billing and inventory. ఏదైనా ప్రోడక్ట్ ఉంది మనకి, అది ఎక్స్పైర్ అయిపోతుంది ఇప్పుడు, అయితే అది ఫస్ట్ తీసుకోవాలి మనం, ఫస్ట్ ఇన్ తీసుకొని దాన్ని సేల్ చేయాలి ఫస్ట్. ఏదైతే టైం ఉంది ఇంకా అది మనం స్టాక్లో పెట్టచ్చు, కానీ ఎక్స్పైరీ అవుతున్న ప్రోడక్ట్ ఫస్ట్ మనం సేల్ చేయాలి దానికి, లేకపోతే అది మిగిలిపోతుంది స్టాక్ మన దగ్గర. సో బేస్డ్ బిల్లింగ్ అండ్ ఇన్వెంటరీ డిప్లీషన్ టు అవాయిడ్ వేస్టేజ్ ఆర్ సెల్లింగ్ ఎక్స్పైర్ గుడ్స్. అది మనం వేస్టేజ్ని అవాయిడ్ చేయడానికి, ఇంకా ఎక్స్పైర్ గూడ్స్ అయ్యే ముందు దాన్ని సేల్ చేయడానికి ట్రై చేస్తాం. ఎనేబ్లింగ్ బ్యాచ్ వైజ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సో టాలీలో మనకి ఎనేబ్లింగ్ బ్యాచ్ వైజ్ ఫీచర్ ఎట్లా ఎనేబుల్ చేస్తారు, సో దానికి 2 ways ఉన్నాయి, 2 stages ఉన్నాయి. ఫస్ట్ ఈస్ ప్రైమర్లీ F11 ఫీచర్స్. F11 ఫీచర్స్కి వెళ్ళి అది మనకి దాంట్లో ఎనేబుల్ చేస్తాం మెయింటైన్ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్. ఎప్పుడైనా ఒక కంపెనీ క్రియేట్ చేసినప్పుడు first thing we'll have F11 features. There we are going to enable batch wise details, and secondly enablement to be done at the respective stock item. ఎప్పుడైతే మీరు సేల్ చేస్తున్నారో ప్రోడక్ట్కి, అప్పుడు మనం ఇది బ్యాచ్ వైజ్ డీటెయిల్కి ఎనేబుల్ చేస్తాం. చూసుకోవాలి, అది చూసుకుంటే మీరు ఏం మిస్టేక్ కాదు ఎంట్రీలో. And recording vouchers with batch wise inventories. So new batch or the existing batch has to be allocated to every stock item at the purchase entry level. ఒకవేళ మీరు ఒక ఎంట్రీ చేస్తున్నప్పుడు, వౌచర్ ఎంట్రీ చేస్తున్నప్పుడు, సేల్ వౌచర్ ఎంట్రీ చేస్తున్నప్పుడు మీరు అక్కడ అలొకేట్ చేయాలి, మీరు ఏ బ్యాచ్ నుంచి తీసుకుంటున్నారు. ఒకవేళ యూ హ్యావ్ 3 or 4 బ్యాచెస్, సో ఆ బ్యాచెస్లో మీరు ఫస్ట్ బ్యాచ్ నుంచి తీసుకుంటున్నారా, సెకండ్ బ్యాచ్ నుంచి తీసుకుంటారా. ఒకవేళ మీ దగ్గర స్టాక్ ఉంది 1000 ఐటమ్స్, సో 1000లో మీరు 4 బ్యాచ్ చేసినారు, సో ఒక్కొక్క బ్రాంచ్కి 200 స్టాక్ మెయింటైన్ చేసినారు మీరు. సో ఫస్ట్ బ్యాచ్ నౌ యూ వాంట్ టు సేల్ దిస్ ప్రోడక్ట్, సో అప్పుడు మీకు సేల్ ఎంత చేయాలి, మీరు 300 సేల్ చేయాలి దాంట్లో. సో ఒక్క బ్యాచ్లో ఎంత ఉంది, ఇప్పుడు 200 ఉంది. సో అప్పుడు ఫస్ట్ బ్యాచ్ నుంచి 200 తీసుకోవాలి, సెకండ్ బ్యాచ్లో నుంచి 100 తీసుకోవాలి. సో అప్పుడు తీసుకొని అలోకేట్ చేయాలి పర్చేస్ ఎంట్రీ లెవెల్లో. అలోకేట్ చేసిన తర్వాతనే అది ఎంట్రీ చేయాలి. సో అప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ఉంటాయి, స్టాక్ ఐటెంలో ఎంత ఉంది అక్కడ చూపిస్తుంది. మీరు ఒకవేళ మీరు ఎక్సీడ్గా తీసుకుంటే కూడా టాలీ విల్ రేజ్ ఏ క్వశ్చన్ దట్ యు ఆర్ సెలెక్టింగ్ నెగటివ్ స్టాక్ in this batch, you don't have this stock, so again you have to go for another batch. So existing batch has to be selected at the sales entry level. So sales entry చేసినప్పుడు existing batch నుంచి సెలెక్ట్ చేయాలి మనం. అది results in tracking every stock item with batches in the stock summary. సో మనం రిజల్ట్ ట్రాక్ చేసినప్పుడు ఎవ్రీ స్టాక్ ఐటెంలో బ్యాచ్ నెంబర్ ఉంటుంది. బ్యాచ్ నెంబర్ ఉంటే దానికి మనం స్టాక్ సమ్మరీ చూసుకోవచ్చు, ఎన్ని ఐటమ్స్ మనం సేల్ చేసినాం స్టాక్ ఐటెంలో, అది మొత్తం మనకి టాలీలో అవైలబుల్ ఉంటుంది బ్యాచ్ వైజ్ ఎంట్రీస్లో. రికార్డింగ్ వౌచర్స్ విత్ ఇన్వెంటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎక్స్పైరీ. సో ఒకవేళ మీరు వౌచర్ ప్రిపేర్ చేసినప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఇప్పుడు ఎనేబుల్ చేసినాక మ్యానుఫ్యాక్చరింగ్ సేల్స్ మ్యానుఫ్యాక్చర్ ఎక్స్పైరీ డేట్ మెన్షన్ చేసిన తర్వాత, ఇది ఫీచర్ ఎనేబుల్ చేసిన తర్వాతనే అప్పుడు మనం అడిషనల్లీ చూసుకోవచ్చు బ్యాచ్ వైజ్ ఫీచర్ ఎనేబుల్ టు సెట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ అట్ ద పర్చేస్ ఎంట్రీ లెవెల్. అండ్ Tally Prime allows the user to select the unexpired batches at the time of sales. టాలీ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అప్పుడు మనం సేల్స్ చేసినప్పుడు టాలీ చూపిస్తుంది మీకు ఈ వౌచర్లో ఈ బ్యాచ్లో ఈ స్టాక్ ఎక్స్పైర్ అవుతుంది ఇప్పుడు. సో టాలీ విల్ గివ్ సజెషన్ సో దట్ ఈ బ్యాచ్లో నుంచి మనం తీసుకోవాలి. సో అప్పుడు మీరు అది తీసుకుంటే యూ విల్ బీ నాట్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్, అండ్ no need of returning that to your supplier etc. You can directly do the sales before దాంట్లో మనకి డేట్ మెన్షన్ చేయాలి.
ఎక్స్పైరీ అయ్యే ముందు 15 days 30 days ముందు మనం దానికి ఒక హింట్ ఇవ్వాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి, అది పెట్టవచ్చు మనం టాలీలో. ఇంకా రిజల్ట్స్ ఇన్ నాట్ కన్స్యూమింగ్ ఎక్స్పైర్డ్ బ్యాచ్ మెటీరియల్స్. ఒకవేళ మీరు బ్యాచ్ మెటీరియల్ ఉండి మీ దగ్గర ఎక్స్పైర్ అయిపోయింది, అది ఎందుకు కన్జ్యూమ్ చేయాలి అది కూడా రిపోర్ట్ చూపిస్తుంది మీకు టాలీలో. So now we'll go and see in Tally, see how to start, enable batch-wise features in Tally F11 features. Second, batch-wise feature at respective stock level, set batch-wise at purchase entry level, track batch-wise at sales entry level. These are 4 stages of batch-wise inventory management. Now we'll see in Tally how we are going to manage batch-wise inventory features. So ఇక్కడ మనం ఒక కొత్త కంపెనీ క్రియేట్ చేస్తాం ఇప్పుడు. So now we are going to create a new company in Tally. See, ఒకవేళ ABC Enterprises State Telangana, పిన్ కోడ్ 5,61,000. ఒకవేళ మీ నంబర్ ఉంటే నంబర్ వేసుకోవచ్చు. Financial year beginning from 1st April 2025 to books beginning from 1st April 2025. Enable edit log? No. So here we have created a company in Tally. See, first after creating a company, first step Tally will give you whatever features are there. There will be an option to enable that features. So ఇక్కడ show more features లేదంటే మీరు ఇక్కడ మీకు all features ఉంటుంది. Like for example, అకౌంటింగ్ ఏముంటుంది, మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ. బిల్ వైజ్ చూసిన మేము లాస్ట్ వెబినార్లో. కాస్ట్ సెంటర్స్, హౌ టు ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్, దట్ విల్ బి సీ హియర్, యాజ్ వెల్ యాజ్ హౌ టు ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, అది కూడా ఉంది ఫీచర్స్. టాలీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఫీచర్స్, బట్ ఎవ్రీథింగ్ విల్ నాట్ బి ఎనేబుల్డ్ బై డిఫాల్ట్. సో డిఫాల్ట్లో చాలా ఫీచర్స్ ఎనేబుల్ ఉండదు, కానీ మనకి ఏ ఫీచర్ కావాలి అది ఆ టైంకి మనం ఎనేబుల్ చేసుకోవాలి, అప్పుడే మనం అది ఫీచర్ వాడవచ్చు. సో హియర్ వీఆర్ గోయింగ్ టు ఎనేబుల్ ద ఫీచర్ ఆఫ్ enable batches. So already we have created enable batches is yes. And now we are keeping maintain expired date of batches. No. First we'll see how we are going to process enable batches. In batches we'll see first, then we'll go to this one. And here we are going to disable GST features also, so that it will be easy for us. Control A, save. So now we'll see. Now we'll create a ledger. Sales, under sales account, accept. One party ledger will create. Party ledger we have created. Now we'll create a stock item. So stock item ఏం క్రియేట్ చేస్తాం మనం ఇప్పుడు? Okay, so we'll create a stock item for electricals, copper wires. Okay, this is the stock item. For example, next under units you have to create. So wires will be measurable in meters. So meters. Okay.
మెయింటైన్ ఇన్ బ్యాచెస్ ఎస్. మెయింటైన్ ఇన్ బ్యాచెస్ ఎస్ కొడితేనే మనం అది మెయింటైన్ చేయొచ్చు టాలీలో. ట్రాక్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ నౌ వి కీప్ యాజ్ నో. క్వాంటిటీ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 1000 quantities you are having. So ikkada tally will ask you question how we are going to allocate that this one quantity. So first we'll create one batch number, we'll create first, that is PH1. Next we are going to allocate how much quantity we are going to allocate for first batch, that is 300. So out of 1000 you are going to create allocate 300 for phase 1, first batch, and rate is 100. So that is 30,000. And again phase 2, this is the batch number. In that 700 meters all we are going to allocate here. Amount is 120. So ikkada me chudochu, tally has given quantity, how much we are having, what is the rate per meter we are going to create, everything has we got it. Now we'll save. Control A, we have saved this voucher. Now we'll do one sales, that is party name Helios Pharmaceuticals. For sales ledger we have already created. From there we have selected sales. Item what we have created, copper wires is the item undi. ఇక్కడ మనం డిస్క్రిప్షన్ లో ఇప్పుడు టాలీ మన క్వశ్చన్ అడుగుతుంది, లిస్ట్ ఆఫ్ యాక్టివ్ బ్యాచెస్ లో మీ దగ్గర 2 బ్యాచెస్ ఉంది ఇప్పుడు. సో 2 బ్యాచెస్ లో నుంచి మీరు ఏ బ్యాచ్ లో నుంచి ఎంత అమౌంట్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు అది మనం ఇక్కడ అలోకేట్ చేయాలి. సో ఫ్రమ్ ఫస్ట్ బ్యాచ్, see from batch or lot number first we are taking a quantity of 300. Okay, so దాంట్లో ఎంత క్వాంటిటీ ఉంది అంతనే సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఎక్సిట్ సెలెక్ట్ చేస్తే అది నెగటివ్ లో చూపిస్తుంది టాలీలో, అది కూడా ఆప్షన్ టాలీలో నెగటివ్ చూపిస్తుంది. సో దట్ యూ కెన్ చేంజ్ దట్ ఈస్ సెల్ఫ్. సో ఇక్కడ మనం తీసుకున్నాం 300 meters ఫ్రమ్ ఫస్ట్ బ్యాచ్. రేట్ 200. Again now if you are doing a sales of 400 this meters of wire, but you have in the first batch మన దగ్గర 300 ఉంది. సో మనం ఇంకా 100 బ్యాచ్ కావాలి, 100 క్వాంటిటీ కావాలి మనకి. అది మనం బ్యాచ్ 2లో నుంచి తీసుకుంటాం. ఇప్పుడు సి బ్యాచ్ 2లో ఎంత ఉంది, ఇప్పుడు 700 ఉంది. దాంట్లో నుంచి మనం 100 తీసుకుందాం. ఓకే, సి 200 rupees per meter, 20,000 వచ్చేసింది. ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఇక్కడ టాగ్లో చూడండి మీరు, నేమ్ ఆఫ్ ద ఐటమ్ కాపర్ వైర్స్, క్వాంటిటీ ఎంత 400 meters మనకు కావాలి. కానీ ఫస్ట్ లో ఉన్న దగ్గర 300 ఉంది, కానీ ఇక్కడ 400 తీసుకున్నాం మనం. ఎట్లా అంటే సెకండ్ ఫేజ్ నుంచి తీసుకున్నాం మనం. సో రేట్ 200 rupees, 80,000. ఎండ్ ఆఫ్ ద లిస్ట్, యాక్సెప్ట్. సో ఇది సేల్స్ వౌచర్ అయిపోయింది ఫస్ట్. సో దిస్ ఈస్ వితౌట్ enabling manufacturing and expiry date. We have created a sales voucher for batch wise maintaining. Now first step is completed. First oka part చూసుకున్నాను నేను ఇప్పుడు. సో నౌ విల్ గో అండ్ సీ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. అది ఎక్కడ ఉంది, ఎంత ఉంది ఇన్వెంటరీలో. స్టాక్ ఐటమ్ లో చూడండి, అదే క్రియేట్ చేసినాం కాపర్. ఇంకా బ్యాచ్ లో, సో బ్యాచ్ లో మనం ఫేస్ 1 లో ఎంత ఉంది చూడండి. ఎవరికి ఇది సేల్ చేసినాం, బ్యాచ్ వౌచర్స్ లో హీలియోస్ ఫార్మాస్యూటికల్స్ సేల్ చేసినాం. ఎంత సేల్ చేసినాం, 300 క్వాంటిటీ సేల్ చేసినాం. అమౌంట్ 60,000 సేల్ చేసినాం. ఇక్కడ చూడండి మీరు, ఫస్ట్ బ్యాచ్ లో మన దగ్గర ఏం లేదు, ఇప్పుడు మొత్తం అయిపోయింది. క్వాంటిటీ 300 మొత్తం తీసుకున్నాం, 0 అయిపోయింది. ఒకవేళ తక్కువ తీసుకుంటే ఇంకా చూపిస్తుంది ఇక్కడ. సో షిఫ్ట్ ప్లస్ ఎంటర్ కొడితే మనకి చూపిస్తుంది ఇక్కడ డీటెయిల్ వ్యూ, కాపర్ వైస్ హౌ మచ్ అమౌంట్ వీ హ్యావ్ స్పెండ్ ఫర్ దట్. ఇంకొకటి ఫేస్ 2 చూడండి ఇప్పుడు. సో ఫేజ్ 1 బ్యాచ్ ఫస్ట్ చూసుకున్నారు మీరు, మొత్తం 0 అయిపోయింది. కానీ బ్యాచ్ 2లో ఎంత తీసుకున్నాం అది ఇక్కడ చూడండి మీరు. సో బ్యాచ్ 2లో మనం తీసుకున్నాం 100. సో ఇక్కడ ఎంత ఉండే, అక్కడ 700 ఉండే మీటర్స్, 700 meters క్వాంటిటీ ఉంది బ్యాచ్ 2లో. సో బ్యాచ్ 1 నుంచి 300 తీసుకున్నాం. 400లో ఇక్కడ చూడండి, 700లో మనం 100 తీసుకున్నాం. ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ, 600 meters రిమైనింగ్ ఉంది మన దగ్గర. సో ఫ్రమ్ by this way we can see
how much we have allocated for which person or which company, how much we have given, ఏ బ్యాచ్ లో నుంచి ఎంత తీసుకున్నారు, మొత్తం ఇక్కడ బ్యాచ్ వైజ్ ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తేనే మనం చూడొచ్చు. సో వన్ మోర్ థింగ్, స్టాక్ సమ్మరీలో చూడొచ్చు మీరు ఇక్కడ. స్టాక్ సమ్మరీలో ఎంత ఏ మంత్ చూసినారు మీరు, ఏప్రిల్లో చేసినారు 400 meters సేల్ చేసినారు, 80,000 అమౌంట్, 600 meters ఆర్ రిమైనింగ్ ఇన్ దట్ ఈస్ ఆల్సో మెయింటైన్ ఇయర్. ఇంకా phase 2లో నుంచి మీరు 100 తీసుకున్నారు, 600 బ్యాలెన్స్ ఉంది ఇక్కడ, అది కూడా చూసుకోవచ్చు. Now we are going to enable other feature, that is manufacturing date as well as expiry date. ఇప్పుడు చూడండి F11 చూడండి, F11 ఫీచర్స్ కి ఎనేబుల్ చేయాలి. మళ్ళీ ఏం ఎనేబుల్ చేస్తాం ఇప్పుడు, హియర్ వీఆర్ గోయింగ్ టు ఎనేబుల్. ప్రీవియస్లీ వీ హావ్ ఎనేబుల్డ్ ఓన్లీ ఎనేబుల్ బ్యాచెస్. ఎనేబుల్ బ్యాచెస్ చేసి చూపెట్టిన మీకు ఎట్లా వస్తుంది బ్యాచ్ వైజ్ డీటెయిల్స్. కానీ ఒకవేళ యూ హ్యావ్ పెరిషబుల్ ప్రోడక్ట్స్ సచ్ యాజ్ మెడిసిన్స్ ఆర్ మిల్క్ ప్రోడక్ట్స్, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్, సో అది దానికి మనం ఎట్లా బ్యాచ్ వైజ్ ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఎక్స్పైరీ డేట్ మెన్షన్ చేసి ఇది ఇక్కడ చూస్తాం మనం. సో మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్, ఇది ఇక్కడ మనం ఎస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో కంట్రోల్ ఏ, సేవ్. ఇక్కడ మనం ఇప్పుడు ఒక స్టాక్ ఐటమ్ క్రియేట్ చేస్తాం మళ్ళీ. సో ఇప్పుడు మనం స్టాక్ ఐటమ్ క్రియేట్ చేస్తాం, పారాసిటమోల్. సో ఎవ్రీవన్ ఈజ్ అవేర్ ఆఫ్ పారాసిటమోల్. అందరు మనం పారాసిటమోల్ తీసుకుంటాం ఎప్పుడైనా మీకు ఈ ఫీవర్ వస్తే ఏమైనా వస్తే. సో ఇఫ్ like assume like you are having a pharmaceutical company, so you are having a batch of like stock of paracetamol tablets, so it's a big stock. So now we'll see paracetamol under primary. So how we are going to create this units, etla allocate chedaniki numbers. So formal name you have to mention in the unit creation screen. So type of unit simple, and symbol అయింది దానికి ఒకవేళ మీటర్స్ ఉంటే ఎంటీఆర్ ఉంటుంది, ఒకవేళ మీరు లీటర్స్ ఉంటే ఎల్టీఆర్ ఉంటుంది, నంబర్స్ ఉంటే నంబర్స్ ఉంటుంది, ఒకవేళ కేజీస్ ఉంటే కేజీఎస్ అని ఉంటుంది. దానికి ఫార్మల్ నేమ్ కూడా ఉంటుంది, ఎన్నో నంబర్స్కి ఎన్ని నంబర్స్ ఉంటుంది, ఎల్టీఆర్కి లీటర్స్ ఉంటుంది, కేజీఎస్కి కిలోగ్రామ్స్ ఉంటుంది, అది మొత్తం ఇక్కడ మనం చూసుకోవచ్చు. So once you accept the screen, so numbers we have taken and maintain in batches. Yes. So here, as we have enabled now F11 features in Tally Prime to enable manufacturing expiry date, Tally will ask a question, do you want to track date of manufacturing and use expiry date also? Now we'll select it as yes. So first we'll see in F12 features whether it is enabled or not. See, here you can see మెయింటైన్ స్టాక్ ఐటమ్స్ ఇన్ బ్యాచెస్, ఎస్ ఉంది కదా ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసిన టాలీలో. సో వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు ఇన్ డిఫాల్ట్ యూ విల్ సెలెక్ట్ దిస్ వన్, ఆటోమేటికల్లీ టాలీ విల్ టేక్ ఇట్ ఇన్ దిస్ వన్. సో నౌ విల్ సెలెక్ట్ ఇట్ as ఎస్. యూజ్ ఎక్స్పైరీ డేట్, ఎస్. క్వాంటిటీ 1000 will take again. Here in 1000 quantity, which batch you are taking? For example, batch number PT1. This is the PT1, nothing but paracetamol first batch. Manufacturing date is very much important. 1st April 2025 to March 2026. So this is for example, like from 1st April is a manufacturing date to expiry date is 31st March 2026. So 1 year period we are allocating for paracetamol tablet. Now in for quantity we have 1000. In the 1000 quantity we are selecting 200 in first one. Rate, how much we are going to select? 150 per strip.
and 30,000 we got in amount. And again, second batch 2, amount, manufacturing date again April 2025 to March 2026. And numbers we are going to collect 600, amount 150, 90,000. Again, third batch will select April 2025 to March. So you can select anything, whatever you are having expiry date or manufacturing date, you can select as per that. It's nothing like you have to select everything same itself. As per you are having quantity, whenever you are receiving the quantity, whenever you are receiving the batches, that time you can allocate these batches there. So 200 we have selected, 150 amount. So now we have selected, created the screen. Now we'll go and do one voucher entry. That is sales voucher for the company Helios Pharmaceuticals. So Helios Pharmaceuticals ki manam sales chedam ippudu. So for sales amount, item name paracetamol. If you have description, you can mention description here. So here again we have see, now Tally is asking you question, batch number. Along with in the previous one you have seen only batch number or lot number, and now since we have enabled manufacturing date expired మనం ఎనేబుల్ చేసినాం, దానికి వల్ల మనకి ఇప్పుడు టాలీ అడుగుతుంది క్వశ్చన్. సో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ కూడా ఉంది ఇక్కడ చూడండి. ఎక్స్పైరీ డేట్ 31st March 2026 కి ఎక్స్పైర్ అవుతుంది ప్రొడక్ట్ ఇది. సో ఇక్కడ మీరు చూసి ఎక్స్పైరీ ఎప్పుడైతుంది అది చూసి మనం దాంట్లో నుంచి అలొకేట్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు ఇది మార్చ్లో ఎక్స్పైర్ అవుతుంది కానీ మీకు సేల్స్ ఇప్పుడు చేస్తున్నారు, మీరు ఫిబ్రవరి చేస్తున్నారు, అది దీనికి తీసుకోవచ్చు మీరు. ఒకవేళ మీరు ఫ్యూచర్లో చేయాలి సో దాన్ని తీసుకోవచ్చు. See, so from first batch we have taken, expiry date also is there. Already here mentioned expiry date. Quantity ఎంత తీసుకుంటారు, ఫస్ట్ బ్యాచ్ లో మన దగ్గర 200 క్వాంటిటీ ఉంది. సో మనం 200 తీసుకుందాం. అది రేట్ 200, 40,000. ఇక్కడ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ వచ్చేసింది. ఈ ప్రోడక్ట్ ఈ పారాసిటమాల్ కి ఫస్ట్ బ్యాచ్ లో ఎక్స్పైరీ డేట్ ఏప్రిల్ నుంచి March 30, 2026 వరకు ఎక్స్పైరీ డేట్ ఉంది. సో నెక్స్ట్ అగైన్ వీల్ సెలెక్ట్, now we want 300 item. So 400 you take it as. So now we'll take it from second batch. That is 200 again we'll take it from second batch. For 200 amount, see, now we have taken from two batches. From first batch 200 was there, 200 we have taken, and second batch to manade 600 ఉంది. దాంట్లో నుంచి మనం 200 తీసుకున్నాం, ఇంకా 400 రిమైనింగ్ క్వాంటిటీ ఉంది అక్కడ. సో ఇక్కడ మనం ఎండ్ ఆఫ్ ద లిస్ట్ నరేషన్ ఉంటే నరేషన్ తీసుకోవచ్చు మీరు ఇక్కడ. యాక్సెప్ట్, ఎస్. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత నౌ యూ కెన్ గో టు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ఇన్వెంటరీ బుక్స్, బ్యాచ్ పారాసిటమాల్. చూడండి ఇక్కడ బ్యాచ్ వైజ్ లిస్ట్ ఆఫ్ బ్యాచెస్ లో మీకు కనిపిస్తుంది నేమ్ ఆఫ్ బ్యాచ్, ఏ బ్యాచ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంది, ఎక్స్పైరీ డేట్ ఏంది. ఒకవేళ యూర్ హ్యావింగ్ పెరిషబుల్ ఐటమ్స్, సో ఫ్రమ్ హియర్ యూ క్యాన్ సెలెక్ట్ ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసుకొని మనం అప్పుడు అది ప్రోడక్ట్ సేల్ చేయొచ్చు. సో ఏ ప్రోడక్ట్ ఎప్పుడు సేల్ చేయాలి ఇది చూసి మనం కనుక్కోవచ్చు అది. సో ఫర్ దట్ పర్పస్ వీఆర్ గోయింగ్ టు see the enable batch wise details in Tally Prime. సో ఇక్కడ మీరు చూడండి సేల్స్ ఫస్ట్ బ్యాచ్ లో ఎంత తీసుకున్నాం మనం, 200 తీసుకున్నాం. సో రిమైనింగ్ క్వాంటిటీ క్లోజింగ్ లో ఏం లేదు, 0 అయిపోయింది మొత్తం. చూడండి పారాసిటమాల్ కోసం తీసుకున్నాం అది. ఇంకా సెకండ్ లో అది చూడాలి. see here we are having 600 quantity, from that we have taken only 200, so remaining 400 is balance is there. Expiry also is mentioned here, everything. See manufacturing date will be mentioned here,
అది ప్రోడక్ట్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఇంకా ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది. దీన్ని బట్టి మీరు మొత్తం మీరు ఎంట్రీస్ని చేయొచ్చు, మీ డేటాని దీన్ని చూసుకొని ఇంటిగ్రేట్ చేయొచ్చు. అండ్ యూ క్యాన్ డూ సేల్స్ డిపెండింగ్ అపాన్ దిస్ ఎక్స్పైరీ డేట్ యాజ్ వెల్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. సో దట్ యూ విల్ నాట్ బి, మీరు ఒకవేళ ఎక్స్పైరీ డేట్ అవుతున్న ప్రోడక్ట్స్కి తొందరగా సేల్ చేయొచ్చు, లేకపోతే ఎక్స్పైర్ అయిపోయినా అనుకో, సో దానికి మనం సప్లైని రిటర్న్ చేసి వేరే ప్రోడక్ట్ తీసుకోవచ్చు. సో నౌ విల్ గో one more. See, there is one more option to see in stock summary. స్టాక్ సమ్మరీ చూడండి, మీరు ఏ ఐటమ్ కావాలి మీకు కాపర్ వైజ్, ఇది ప్రీవియస్లో ఇక్కడ మనం చూడాలి 400 ఉండే మనకి, కానీ ఇప్పుడు బ్యాచ్ వైజ్ ఎనేబుల్ చేసినాక ఎంత ఉంది మన దగ్గర, ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ మొత్తం చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ అవుట్వర్డ్స్ ఎంత ఉంది మన దగ్గర, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది. సో బై దిస్ వే యు ఆర్ గోయింగ్ టు సీ ద బ్యాచ్ వైజ్ ఫీచర్స్ ఇన్ టాలీ ప్రైమ్. ఫీచర్స్ ఆఫ్ బ్యాచ్ వైజ్ ఇన్వెంటరీ సిస్టమ్ ఇన్ టాలీ ప్రైమ్ మీరు చూడాలి. ఇప్పుడు చూడొచ్చు మీరు, యూ హ్యావ్ ఆల్రెడీ గాన్ త్రూ ఎనేబిలింగ్ బ్యాచ్ వైజ్ ఫీచర్స్ అండ్ ఎఫ్లూయెంట్ ఫీచర్స్. ఐ హ్యావ్ షోన్ యూ. నెక్స్ట్ స్టెప్ ఎనేబిలింగ్ బ్యాచ్ వైజ్ ఫీచర్స్ ఎట్ రెస్పెక్టివ్ స్టాక్ ఐటమ్. ఏ స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసినప్పుడు ఎట్లా బ్యాచ్ వైజ్ ఫీచర్ ఎనేబిల్ చేయాలి అది కూడా చూపించినాం మీకు. ఇంకా సెట్ బ్యాచ్ వైజ్ సెట్ పర్చేస్ ఎంట్రీ ఆల్సో యూ హ్యావ్ సీన్. అండ్ ట్రాక్ how we are going to track. In the stock summary I have shown you how we are going to track batch wise at sales entry level. So this is the main features of Tally, and this will be very much helpful if you are going to implement batch wise feature in Tally Prime, and it will be very much useful for your inventory as well as whatever stock you are having, so that you will not be having any problem in maintaining the stock. So that according to that future stock also you can order it. So do you know? And one more important thing, you can customize your Tally invoice and keep your company logo as well as other information as your wish. సో ఇది టీడీఎల్ చేసి మనం ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకవేళ మీరు మీ కంపెనీ సీల్ అండ్ సిగ్నేచర్ కూడా ఇట్లా పెట్టడానికి, ఫస్ట్ వాట్ విల్ డూ, విల్ టేక్ ఏ పేపర్, లైక్ విల్ టేక్ ఏ బిల్, అగైన్ విల్ స్టాంప్ ఇట్, మళ్ళీ అది స్కాన్ చేసి మళ్ళీ పెడతారు మనం. దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు టీడీఎల్లో మనం ఆప్షన్ ఉంది మనకి, ఇది సీల్ అండ్ సిగ్నేచర్ మనం వేసుకోవచ్చు. సో దట్ ఇట్ విల్ సేవ్ లాట్ ఆఫ్ యువర్ time. And one more thing about tallyhr.com, I'm very much happy to introduce this website to you. If you are an accountant or looking for a accountant job or tax consultant, so if you are facing a backup accounts or backlog accounting, so you can visit our website tallyhr.com. Also LinkedIn lo kuda manam meeru follow kavvachu. Thank you so much for your participation.